సార్ ఎలా చూడాలి? లింగమనేని రమేష్ పేరుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు రాజ్యసభ స్థానానికి. వాస్తవానికి గతంలోంచే చాలా కాలం నుంచే రాజ్యసభ స్థానానికి ఆయన పేరు ప్రకటిస్తారని వినిపిస్తూ వస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఆయన పేరే ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీన్ని ప్రధాన అంశంగా చూడాల్సిన అవసరం ఏం లేదు సార్. ప్రజలందరూ కూడా చాలా గమనిస్తున్నారు ఈ విషయాన్ని. ఎందుకంటే ఇది జనసేన పార్టీ అనేది అది ఒక పొలిటికల్ పార్టీ కాదు. అది తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. కేవలం ఓట్లను చీల్చి, కాపుల ఓట్లను చీల్చి మన జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు అనే దానికోసం వాళ్ళు వేసుకున్న ఒక పొలిటికల్ స్కెచ్ లో పుట్టిన పార్టీ. మనం ఆల్రెడీ గతంలో చెప్పాం, ఇది తెలుగుదేశం పార్టీకి బి పార్టీ అంతే తప్ప దీనికంటూ ప్రత్యేకమైనటువంటి ఎజెండా లేవు, ఒక ప్రత్యేకమైనటువంటి జెండా ఏమీ లేదు. ఈ జనసేన పార్టీ ఫస్ట్ నుంచి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేల విషయాన్ని కూడా మనం వస్తే ఓన్లీ జనసేన పార్టీ ఫస్ట్ నుంచో లేదంటే 2018 నుంచో 19 నుంచో ట్రావెల్ చేసిన వాళ్ళు చూసుకుంటే 5 మంది ఎక్కువ ఉన్నారు సార్. మిగతా 16 మంది కూడా ఈ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకి అక్కడ ఎమ్మెల్యే టికెట్లు బీఫామ్లు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అదే లైన్ లో అదే కోవలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లింగంనేని రమేష్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆయన గతంలో తెలుగుదేశం పార్టీకి ఎంత సన్నిహితంగా ఉన్నారు. ఒకవేళ ఆయన పదవులు ఏమైనా తీసుకోకపోయి ఉండొచ్చు, ప్రత్యక్షంగా పదవులు అనుభవించకపోవచ్చు, కానీ అతని తెలుగుదేశం పార్టీ వ్యక్తి అని అందరికీ తెలుసు. విజయవాడలో ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, అతని దగ్గర బోలెడు డబ్బు ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆకర్షించేది ఎవరికైతే ఎక్కువ డబ్బులు ఉంటాయో, ఎవరి దగ్గర ఎక్కువ వ్యాపారాలు ఎక్కువ డబ్బులు ఉంటాయి, పార్టీకి ఫండ్ ఎవరు ఇస్తారు వాళ్ళకి ఖచ్చితంగా గ్రీన్ కార్పెట్ రెడ్ కార్పెట్ వేసి పార్టీలోకి తీసుకురావడం, వాళ్ళకి ఇట్లాంటి నామినేటెడ్ పదవులు ఇవ్వడం, దాన్ని క్యాష్ చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి ఆనవాయితీ మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటే పవన్ కళ్యాణ్ గారు అనేది జస్ట్ అది తెర మీద బొమ్మ సార్. తెర వెనకాల స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి. ఇప్పుడు ఈ లింగంనేని రమేష్ గారి విషయం అంటే ఇక్కడ వాస్తవానికి లింగంనేని రమేష్ అధికారికంగా జనసేన కేటగిరీలో ఆ టికెట్ ప్రకటించినా సరే మొత్తం అది కూడా తెలుగుదేశం స్థానమే అంటున్నారు చాలా మంది. అవును సార్, 100%. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే సార్. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానమే. జనసేన పార్టీ అంటూ దానికి ప్రత్యేకంగా ఎజెండా లేదు. అది కూడా తెలుగుదేశం పార్టీలో ఒక భాగమే. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పుట్టినటువంటి పార్టీ ఇది జనసేన పార్టీ సార్. పవన్ కళ్యాణ్ గారికి సొంతంగా పెట్టినటువంటి పార్టీ కాదు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తారు. ఎవరికి చెప్తే వాళ్ళకి బీఫామ్స్ ఇస్తారు, ఎవరికి చెప్తే వాళ్ళకి పదవులు ఇస్తారు. పార్టీలో ఫస్ట్ నుంచి కష్టపడ్డ వ్యక్తులు, నేను చాలాసార్లు చెప్తున్నాను, పార్టీ 14 నుంచి కష్టపడ్డ వ్యక్తులందరికీ ఆ భుజాల మీద గాయాలు మిగిలిపోయినాయి, కానీ ఎటువంటి ఉన్నతమైనటువంటి పదవులు ఎవరికి దక్కలేదు సార్. లాటరీ కార్డు పట్టుకొని మధ్యలో ఎంట్రీ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి పదవులు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. గతం నెల్లూరు విషయానికి కూడా నేను చెప్పాను సార్. నెల్లూరు గతంలో 2014 నుంచి జనసేన పార్టీలో కష్టపడ్డ వ్యక్తులు చాలా మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా ఈరోజు సముచిత స్థానం దక్కలేదు. ఎవరో మధ్యలో ఒక వ్యక్తి, నేను నాగబాబు ఫ్రెండ్ రాగానే అతనికి ఒక పెద్ద పదవి ఇవ్వడం కూడా జరిగింది. టిట్కో చైర్మన్ పదవి ఇచ్చారు అజయ్ బాబు వేములపాటి అనే వ్యక్తికి. అట్లాగే ఉంటది. ప్రతి ఒక్కటి కూడా మధ్యలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఎవరు చెప్తారో వాళ్ళకి ఇస్తారు. ఇది ప్రజలందరూ నేను చెప్పే మాట ఇంకా సార్, ప్రజలందరూ చెప్పే మాట. అయిపోయింది, పార్టీ స్టాండ్ లేదు, ఏం లేదు. 2029కి ఇంక మొత్తం అంగడి మూసుకోవడం. అయితే ఇక్కడ రాజ్యసభ స్థానాలు మొత్తం 4 ఖాళీ అవుతున్నాయి. 4లో ఒకటేమో లింగంనేని రమేష్ కి, రెండోది టీడీపీ కోటాలో భాష్యం రామకృష్ణ పేరు ఇప్పటికే ఖరారైంది దాదాపుగా. అంటే ఇక్కడ 4 స్థానాల్లో సగం స్థానాలు, అంటే 2 స్థానాలు కమప్ సామాజిక వర్గానికి ఇచ్చేస్తున్నారు సార్. ఇది ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి సార్. సామాజిక వర్గం విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ కూర్చా తప్పకుండా కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తులకి పెద్దపీట వేస్తారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో కాపులందరూ కూడా మేల్కోవాలి సార్. ఇప్పుడైతే అందరికీ కొంతమంది ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందుకు రావాలి. వాళ్ళది కేవలం ఓట్ బ్యాంక్ కింద ఓటర్లుగా వాడుకొని వాళ్ళని పీల్చి పిప్పి చేసి చెరుకునే విధంగా మనం పడేస్తాం. ఆ విధంగా ఇప్పుడు కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు వాడుకోవడంలో సక్సెస్ అయ్యారు. అనేక హామీలు ఇచ్చారు. ఈరోజు వాళ్ళ కార్పొరేషన్ కి ఒక సింగిల్ రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. కేవలం ఆ సామాజిక వర్గాన్ని వాడుకోవడం కోసమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పావుగా వాడుకున్నాడు ఈ రాజకీయంలో. ఈ పవన్ కళ్యాణ్ వ్యక్తి తెర మీద మాట్లాడినంతగా నిజ జీవితంలో ఉంటాడంటే నిజ జీవితంలో ఏది ఒకటి కూడా పాటించడు. ఆయన ఏది కులాలు మతాలు ఇవన్నీ లేకుండా నేను మతాల మధ్యలో సామరస్యం పెంచేస్తానంటాడు, మతాల గురించి మాట్లాడతాడు.
కులాలన్నింటినీ కూడా ఒక ఏకతాటిపై తీసుకొస్తానంటాడు. మళ్ళీ కులాల గురించి ఎక్కడ మన తెలంగాణ సభలో కూడా పోయి అనవసరంగా కులాల పేరు ప్రస్తావించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే వీళ్ళకి కుల భావన అనేది ఖచ్చితంగా ఉంది సార్. కుల గజ్జి ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కుల గజ్జి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో కలిశారు అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. సో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటి నుంచే కదా సార్, ఫస్ట్ నుంచి కూడా మన స్టాండ్స్ చూసుకుంటే వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారు అనేది అందరికీ జగమెరిగినటువంటి సత్యం. నిన్న నాగబాబు ఒక ట్వీట్ చేశారు. ఏ లీడర్స్ వర్డ్ ఈజ్ ఫైనల్, none have seen devils and demons in his path. He alone knows what is right and what is wrong. Shut your doubts, silence your tongue, and follow the leader without questions. నాయకుడిని ప్రశ్నించవద్దు, ప్రశ్నించకుండా గుడ్డిగా ఫాలో అయిపోండి, మీ నోర్లు మొయ్యండి. షట్ యువర్ డౌట్స్ అండ్ సైలెన్స్ యువర్ టంగ్ అంటే నోరు మొయ్యండి అనే అర్థము. నోర్లు మొయ్యండి. కనీసం ఒక డౌట్లు కూడా, ఒక డౌట్, ఒక నాయకుడికి ఒక డౌట్ వచ్చినా ఆ నాయకుడు డౌట్ ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది అతనికే తెలుసు. అతనికి అంటే ఎవరికి? ఇక్కడ పవన్ కళ్యాణ్కి, వాళ్ళ నాయకుడికి తెలుసు అంటారు. మరి ఈ పార్టీ స్థాపించిన రోజు వీళ్ళ ట్యాగ్ లైన్ ఏంటి సార్? ప్రశ్నించడానికి పార్టీ పెట్టింది. ప్రశ్నించడం కోసం అన్నారు. పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం. అంటే ఇప్పుడు నాగబాబు గారి ఉద్దేశం ఏది? మా నాయకుడికి అన్ని తెలుసు అన్నప్పుడు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తెలీదా? లేదంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలియవా? ఆ రోజు మీరు ఎలా ప్రశ్నిస్తామని ముందుకు వచ్చారు? మాకు పవర్ తో పని లేదు, మేము ప్రశ్నిస్తాం, ప్రజల తరపున ప్రజల పక్షాన నిలబడి మేము ప్రశ్నిస్తాం అన్నారు. మరి ఈ నాగబాబుకి అంత సెన్స్ లేకుండా ఈరోజు అటువంటి ట్వీట్ చేయడం ఎంతవరకు సబబో అది ఆయన విజ్ఞతకే మనం వదిలేయాలి సార్. ఎందుకంటే మీరు మాత్రం చేసే సంసారం పక్కనోడు చేస్తే వ్యభిచారం అనే ధోరణి కిందే వస్తుంది సార్. ఇది మీరు చేస్తే సంసారం పక్కనోడు చేస్తే వ్యభిచారం అనే ధోరణి కిందే వస్తుంది నాగబాబు గారు. ఇప్పుడు దాని మీద మనం చూస్తున్నాం సార్. ఆయన వేసిన ట్వీట్ మీద ప్రకాష్ రాజు గారు స్పందించారు. మేము బానిసలం కాదు, మేము బానిసల బతకలేము. నాయకుడు అనేవాడు ఖచ్చితంగా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పి తీరాల్సిందే, మేము ప్రశ్నిస్తాం ప్రజల తరపున అని ప్రకాష్ రాజు గారు ట్వీట్ వేశారు. కానీ ఇంక మీద నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే, నాగబాబు అనే వ్యక్తివి చాలా చీప్ అండ్ ఇంకా చెప్పాలంటే సార్ ఒక రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి ఏ లక్షణాలు లేనటువంటి వ్యక్తి నాగబాబు గారు. దానికోసం ఆయన ఎంత దిగజారైనా ప్రవర్తిస్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నా, గతంలో పవన్ కళ్యాణ్ గారికిను నందమూరి బాలకృష్ణ గారికి సంభాషణ జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారు తెలియదని ఆయన అన్నారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఆయన ఒక తిరగడం జరిగింది, జనసేన పార్టీ కార్యకర్తలు. ఈ సందర్భం జరిగినప్పుడు నాగబాబు అనే వ్యక్తి ఎంత విషం జిమ్మారో, ఎంత విషం కక్కారో మనందరికీ తెలుసు సార్. అది ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నా. ఏం చేస్తాడంటే ఇతను జబర్దస్త్ స్కిట్లు చేసే వాళ్ళందరితో మాట్లాడుకొని కూర్చొని వ్యంగ్యంగా ఇతను స్క్రిప్ట్ రాపించుకొని ఇంక వ్యంగ్యంగా అక్కడ పేరు మాత్రమే ప్రస్తావించకుండా వ్యక్తిత్వ హననం చేయడం స్టార్ట్ చేస్తాడు ఇతను. గతంలో బాలకృష్ణ గారిని చాలా చేశారు సార్. చిన్న షార్ట్ ఫిల్మ్స్, 5 నిమిషాలు 2 నిమిషాలు లాంటి షార్ట్ ఫిల్మ్స్ చేయడం, బిందెలతో కొట్టించడం, బిందెలతో ఆడవాళ్ళు కొడుతున్నప్పుడు బాలకృష్ణ గారిని కొట్టినట్టుగా ఇట్లాంటి చాలా చిత్రీకరించారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి మీద కూడా ఆయన చేయబోయేది ఏంటంటే మాటలతో సమాధానం చెప్పలేడు అతను. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు అడిగిన దానికి పద్ధతిగా, అయ్యా మేము ఇందువల్ల అంటున్నాం, లేదు ఇందువల్ల నేను ట్వీట్ పెట్టానని దమ్ము ధైర్యంగా ఆయనకి చెప్పేటువంటి ఇది లేదు. కేవలం నీచంగా ఆయన స్థాయి దిగజార్చుకొని మరి ఇప్పుడు స్కిట్ల రూపంలో చేసి బయట పెడతారు సార్. అంత నీచమైనటువంటి వ్యక్తి నాగబాబు. ప్రశ్నిస్తాం, మేము పవర్ కోసం కాదని ట్యాగ్ లైన్ తో పెట్టిన నాగబాబు గారికి సూటిగా చెప్తున్నాం. మీ తమ్ముడు ఆ రోజు జనసేన పార్టీని స్థాపించిన రోజు ఏం మాట్లాడాడు? నాకు పదవుల మీద వ్యామోహం లేదు, నేను ప్రశ్నించడం కోసం ప్రజల ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాను అన్నారు. మరి ఎట్లా మీరు ప్రశ్నిస్తారు? ఏం ప్రశ్నించడానికి వచ్చారు? మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం మీకు సగించట్లేదు, మీకు అది దానికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేదు. మీరు మాత్రం ప్రశ్నించడానికి ఎగేసుకొని వచ్చేస్తారు. అంటే మీరు మాత్రం చేసే సంసారం పక్కన వాళ్ళు చేస్తే మాత్రం వ్యభిచారమా నాగబాబు గారు అని అడుగుతున్నాం మేము. దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నాగబాబు గారికి ఉంది సార్.